హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాం. అటుకులు ప్రాచీన తెలుగు ఆహారపు అద్భుతం. లడ్డు ప్రతి ఇంట్లో తీపి జ్ఞాపకాలలో భాగం. ఈ రెండింటి కలయికే ఈరోజు మన వీడియో స్పెషాలిటీ. అటుకుల లడ్డుని కొత్తగా, ఆరోగ్యంగా, రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని, బాండీ వేడెక్కినాక 2 కప్పుల అటుకులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. అవి వేగినాక ఇలా చూపించిన విధంగా చేత్తో నలిపితే పొడి అయిపోయే విధంగా ఉండాలి. ఆ తర్వాత అదే బాండీలోకి వేరుశనగ గుళ్ళు, కొబ్బరి వేసుకొని వేయించుకుందాం. అవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించిన వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, కొంచెం బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకుందాం. అదే జార్లోకి మనం వేయించుకున్న అటుకులను తీసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత బాండీ పెట్టి ఒక 2 కప్పుల అటుకులకి అరకప్పు బెల్లం తీసుకొని కరిగించుకుందాం. అది కరిగిన తర్వాత మనం పొడి పట్టుకున్న అటుకులని ఈ కరిగిన బెల్లంలోకి వేసుకొని కలుపుకుంటూ ఉందాం. అలా అటుకుల పొడి మొత్తం అయ్యేంత వరకు వేసుకొని కలుపుకుందాం. ఆ తరువాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ దీనిలోకి వేసుకొని కలుపుకుందాం. అదే బాండీలోకి 2 స్పూన్ల నెయ్యి వేసి కిస్మిస్లని, జీడిపప్పులని వేయించుకుందాం. తర్వాత ఒక ప్లేట్లో ఆ మిశ్రమం మొత్తం వేసేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బెల్లం, వేరుశనగ గుళ్ళను వేసుకొని వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం. వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసేసుకుందాం. ఇదే మా అటుకుల లడ్డు రెసిపీ. సులభంగా, ఆరోగ్యంగా. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.